రెడ్డికి పండుగలు వస్తే చాలు పంతంగి టోల్ ప్లాజా గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఎందుకంటే అటువైపు వెళ్లే వాహనాలు ఆ టోల్ ప్లాజా గురించే వెళ్ళాలి, అక్కడి నుంచే దాటి వెళ్ళాలి. సో అక్కడ కొన్నిసార్లు కిలోమీటర్ల మేర బారులు తీరుతాయి వెహికల్స్. మరి ఇప్పుడు కూడా పరిస్థితి ఎలా ఉందా? ప్రతినిధి రేవన్ అందిస్తారు. రేవన్, ఏంటి సిచ్యువేషన్ పంతంగి టోల్ ప్లాజా దగ్గర? హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల సందడైతే చేస్తున్నటువంటి పరిస్థితి. సంక్రాంతి పండుగ కోసం నగరవాసులంతా తమ సొంతూర్లకు బాట పట్టడంతో పూర్తిగా హైవే ఏదైతే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పూర్తిగా వాహనాలతోటి సందడి చేస్తున్నాయి, కిటకిటలాడుతున్నాయి. మనం ప్రస్తుతం పంతంగి టోల్ ప్లాజా వద్ద ఉన్నాం. ఇక్కడ కూడా చూడొచ్చు, చాలామంది కూడా తమ వాహనాల్లో వెళ్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ వెళ్తున్నారు, ఎట్లా ట్రాఫిక్ ఎలా ఉంది? ఒంగోలు అండి, ఒంగోలు ట్రాఫిక్ ఎట్లా ఉంది? ఫుల్గా ఉంది, ట్రాఫిక్ ఫుల్గా ఉంది. మార్నింగ్ 4కి బయలుదేరాము, ఈ టైం అయింది ఇక్కడికి వచ్చేసరికి. మొత్తం మీద ఏదైతే హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి చాలామంది కుటుంబ సభ్యులతో బయలుదేరుతున్నటువంటి వాహనదారులంతా హైదరాబాద్ నుంచి బయటికి రావడం చాలా కష్టంగా ఉంది. అక్కడి నుంచి కూడా ఎల్బీనగర్ దాటిన తర్వాత కూడా పంతంగి టోల్ ప్లాజా వద్ద చేరుకోవడానికి కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది కూడా ఉందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపు రోజు 30,000 నుంచి 35,000 మంది వాహనాలు వెళ్తుంటాయి. కానీ ఈ సంక్రాంతి పండుగతోటి కేవలం నిన్న ఒక్కరోజే 55,000కు పైగా వాహనాలు వెళ్ళాయంటే మన పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు ఇప్పటి వరకు కూడా 10,000 వాహనాలు వెళ్ళినట్టుగా టోల్ ప్లాజా నిర్వాహకులు చెప్తున్నారు. మనతో పాటు ఈ డీసీపీ మల్లారెడ్డి మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఎట్లా ట్రాఫిక్ జామ్ కాకుండా ఎట్లా ఏర్పాటు చేస్తున్నారు, ఏ రకంగా ఉంది? సో గతంలో కొద్దిగా జామ్ ఉండేదని ఇన్పుట్ మాకు రావడం జరిగింది. మా కమిషనర్ గారు, రాచకొండ కమిషనరు గారు సూచనల మేరకు ఇక్కడ బందోబస్తు అంతా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. లాస్ట్ టైంకి ఈ టైంకి డిఫరెన్స్ ఏంటంటే, లాస్ట్ టైం 8 మాత్రమే వే ఉండేది, ఇప్పుడు 2 ఎక్స్ట్రా చేశాము. లెఫ్ట్ సైడ్ కూడా ఫీ వసూలు చేసేది కూడా ఫ్రీగా పంపిస్తున్నాం. దాంతోపాటు ఏంటంటే బూస్టర్లు అరేంజ్ చేయడం జరిగింది, దానివల్ల స్పీడ్ ఎక్కువ అవుతుంది. తర్వాత సాఫ్ట్వేర్ కూడా అప్డేట్ చెప్పాము మేనేజర్ గారికి, చెప్తే వాళ్ళు సాఫ్ట్వేర్ కూడా అప్డేట్ చేశారు. ఇక్కడ వితిన్ 1 మినిట్ లోపు వెహికల్ పాస్ కావాలనేది మా రాచకొండ కమిషనర్ గారి ఉద్దేశం. సో దానికి అనుగుణంగా ఏర్పాటు చేయడం జరిగింది. అవసరమంటే ఇంకా 2 కూడా మేము లేన్స్ రెడీ చేసుకున్నాము. ఎట్టి పరిస్థితుల్లో ఆ 2 కూడా అవసరం అనుకుంటే ఓపెన్ చేస్తాం. చెప్పండి, అంటే ఎల్బీనగర్ దాటిన తర్వాత కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పి చాలామంది చెప్తున్నారు. దాదాపు ఇక్కడ రావడానికి గంటకు పైగా సమయం పడుతుంది, గంటన్నర పడుతుందని చెప్పి వాహనదారులు చెప్తున్నారు. అక్కడ బాటసింగారం దగ్గర ఒక చిన్న రోడ్డు ప్రాబ్లం ఉంది, ఓన్లీ 2 వెహికల్స్ మాత్రమే వస్తున్నాయి. దాంతోపాటు ఏంటంటే సిటీ నుంచి వచ్చేవాళ్ళు, అంటే సైబరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు ఎక్కువ ఓఆర్ఆర్ను ఎంచుకుంటున్నారు, ఈజీగా వెళ్ళొచ్చని. సో దానిలో భాగంగా ఏంటంటే ఓఆర్ఆర్ నుంచి వచ్చి మన అంబర్పేట దగ్గర దిగుతున్నారు కాబట్టి కొద్దిగా జామ్ ఏం లేదు, బంపర్ టు బంపర్ నడుస్తుంది. తర్వాత కొత్తగూడెం తర్వాత చాలా ఫ్రీగా ఉంది, 60 స్పీడ్తో వెహికల్స్ వస్తున్నాయి, ఎలాంటి ప్రాబ్లం లేదు. మా ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే, కొంతమంది వీలైతే గట్కేసర్, భువనగిరి, రామన్నపేట, ఒలిగొండ సైడ్ కూడా వెళ్ళమని సూచన చేస్తున్నాం. మొత్తం మీద ఏదైతే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఎటువంటి ట్రాఫిక్ లేకుండా ఉండేందుకు, రెగ్యులేట్ చేసేందుకు పెద్ద ఎత్తున రాచకొండ పోలీస్ స్టేట్, రెవెన్యూ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ హైవే మీద గతంలో ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా 16 టోల్ బూతులు ఉండగా ఇందులో 12 మాత్రం అంటే విజయవాడ వైపు ఓపెన్ చేసి ట్రాఫిక్ జామ్ కాకుండా చూస్తున్నారు. 3 సెకండ్స్ లోపు ఒక వాహనం బయటకు వెళ్లే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు సాయంత్రం వరకు కూడా భారీగా ట్రాఫిక్ ఉండే అవకాశం ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు. మరోవైపు రేపు ఎల్లుండి కూడా ఇదే రకమైనటువంటి ట్రాఫిక్ ఉంటుందని చెప్పి అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఓకే రేవన్.